నారాయణ గారికి, సోదరుడు పార్థసారథి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు వెంకట్రావు గారికి, రామ్మోహన్ గారికి, మాధవి గారికి, ప్రవీణ్ గారికి, ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సందీప్ గారికి, చక్రధర్ గారికి, నారెడ్కో సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. చాలామంది అనేక అంశాలపైన మీరు ఎదుర్కొన్న సమస్యలపైన మాట్లాడారు. మీకున్న విషయాల గురించి, మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి నారాయణ గారు మా అందరి తరఫున మాట్లాడితే అప్రాప్రియేట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఈరోజు నేను రావడం కూడా కారణం, కొంచెం జ్వరం ఉన్నా కూడా నిజంగా మీకు ఒక అండగా మీ అందరం ఉన్నాం. మీరు పడిన కష్టాలు, మీరు రాష్ట్రం కోసం ఒక తపనతోటి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనస్ఫూర్తిగా మీరు నిలబడిన తీరుని అభినందించాల్సిన సందర్భం ఇది. ఎన్నికలప్పుడు చాలామంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి మరి ఇక్కడ మనం ఒక మార్పు తీసుకురావాలి, గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కోరుకున్నారు. అయితే ఆ ఎక్స్పెక్టేషన్కి మేము కూడా మ్యాచ్ అవ్వాలి. అనేక సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్న ప్రధానమైన సమస్య ఆర్థికంగా ఎటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం, ఏ పథకాలు ముందు తీసుకురాగలుగుతాం, ఏ ప్రాంతాలపైన మనం ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం అనే ఆలోచన వచ్చినప్పుడు మేమందరం కూడా కోరుకునేది భావితరాలకి మనం ఇంకా ఆదర్శవంతంగా నిలబడాలి, అభివృద్ధి జరగాలి, అట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి. సో అన్నిటికన్నా ముఖ్యమైన రంగం రియల్ ఎస్టేట్ రంగం. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసి అన్ని ప్రాంతాల్లో కూడా మీరు డెవలప్మెంట్ బాగా జరిగేటట్టు, అక్కడ మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా మేము చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. అయితే నిధులు ఎంతవరకు ఉన్నాయి, ఏ విధంగా మేము చేయగలుగుతాం అనే అంశం కన్నా నేను భావించేది ఏంటంటే, ఇద్దరం కలిసి చేసే ప్రయాణంలో ఒకరికొకరు అండగా హ్యాండ్ హోల్డింగ్ అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 2047 గురించి ఆలోచించి అక్టోబర్ 2వ తారీఖున కేవలం రాష్ట్ర ప్రణాళికనే కాకుండా ప్రతి జిల్లాకు ఒక ప్రణాళిక సిద్ధం చేయమని ఆయన చెప్పారు. అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఏ ప్రాంతంలో అభివృద్ధి జరగగలుగుతుందో, ఏ ప్రాంతంలో కొత్త ఆలోచనలు రాగలుగుతాయో ఆ ప్రాంత వాసులకి, ఆ జిల్లా యంత్రాంగానికి మనం వదిలేస్తే ఖచ్చితంగా మనం కొత్త ఆలోచనలతో మనం అభివృద్ధి చేయగలుగుతాం. కొన్ని ప్రాంతాల్లో మనకి బీచ్ టూరిజం ఉంది, కొన్ని ప్రాంతాల్లో మనకి రిలీజియస్ టూరిజం ఉంది. అక్కడ రిలీజియస్ టూరిజంతో పాటు అనేక మంది ఆ ప్రాంతంలో నివసించాలనే ఆలోచన వచ్చినప్పుడు మీరందరూ కూడా దానికి అనుబంధంగా ఆలోచించి అక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఈకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ వచ్చినాయి, గ్రీన్ ఇనిషియేటివ్స్ వచ్చినాయి. వీటన్నిటిని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి మీరు మీ ప్రయాణం కూడా ఆ విధంగా సాగితే ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ లేకుండా ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడినప్పుడు 100% ఒక గ్రీన్ సిటీగా ఉండాలని, ఈకో ఫ్రెండ్లీ సిటీగా ఉండాలని, ఈ ప్రాంతాన్ని ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా మనం మార్పు తీసుకురావాలనే ఒక తపనతో పనిచేస్తున్న వ్యక్తి. దానికి అఫ్కోర్స్ నారాయణ గారు, ఆయన కూడా రాత్రింపగలు ఈ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దయచేసి మీరు వారధులుగా మారండి. అందుకని ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారంటే మీకేం సమస్యలు ఉన్నాయి, మీకు కావాల్సిన డబ్బు ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్ల చుట్టూ మీరు తిరగాలన్న అనే అంశాలు ఖచ్చితంగా మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటాయి. ఫ్రస్ట్రేషన్ మీలో రాకుండా ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే, మీకు ఆ గౌరవం దక్కే విధంగా, హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చే విధంగా, అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ముందుకెళ్లాల్సిన అవసరం మా పైన ఉంటుంది. మీ సైడ్ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ పాపం తెలుసో తెలియకో కొన్ని సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి ఆ హై ఎక్స్పెక్టేషన్ తోటి రిటర్న్స్ రాలేదనే బాధతోటి చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. వాటి గురించి కూడా ఐ రిక్వెస్ట్, నారెడ్కో ఇస్ లైక్ బ్రిడ్జ్ కాబట్టి మీరు దయచేసి ఓపెన్ హౌస్ లాగా మీరు మీటింగ్స్ ఏర్పాటు చేసి
చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా మన సామాన్యులు పాపం ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులపైన మీరు కూడా దృష్టి సారించి చిన్న సెమినార్స్, ఓపెన్ హౌసెస్ మీరు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అటువంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఐ జస్ట్ కేమ్ హియర్ టు స్టాండ్ బై యూ. అంటే మీరు పడిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న సమస్యలపైన మీకు మేము అందరం నిలబడి ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎప్పుడు మీకు అండగా ఉంటాం. ఏ రోజు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా తప్పకుండా మీ ప్రతినిధులుగా మమ్మల్ని భావించి ప్రభుత్వంలో మీకు ఆ సహాయం అందించే విధంగా, ధైర్యం నింపే విధంగా మేము ఎల్లప్పుడూ మీతో ఉంటామని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కొత్త టీంకి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.